అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండో రోజు సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కు వినియోగించుకున్నట్లున్నారు. అబ్రాడ్ స్టడీకి సంబంధించిన కోర్సుల వివరాలు, ఎంబీబీఎస్ కోర్సుల వివరాలు తెలుసుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఫెయిర్కు వస్తున్నారు. ఒక్కో స్టాల్ను సందర్శిస్తూ తమకు కావలసిన సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కవిత అందిస్తారు. అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2021కు అపూర్వ ఆదరణ లభిస్తుంది. నిన్న స్టార్ట్ అయినటువంటి ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఇవాళ కూడా కొనసాగనుంది. ఇవాళ వీకెండ్ కావడంతో చాలామంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఎంబీబీఎస్కి సంబంధించి కోర్సుకు సంబంధించిన డౌట్స్ అన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటున్నారు. ఇక్కడ 30కి పైగా స్టాల్స్ ఉన్నాయి. ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉన్నాము. మరి వీళ్ళు అక్కడ ఏ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్నారో ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో సార్. సో ఎలా ఉందండి రెస్పాన్స్? రెస్పాన్స్ బాగుందండి. అయితే ఇది ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి సంబంధించినది. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీకి ఆల్రెడీ మాకు 2 మెడికల్ కాలేజీలు ఇక్కడే ఉన్నాయి, 2 డెంటల్ కాలేజీలు, 3 ఫార్మసీ కాలేజీలు మాకు ఉన్నాయి. దాదాపు 50,000 మందికి పైగా స్టూడెంట్స్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నారు. అండ్ అబ్రాడ్ ఎంబీబీఎస్కి మాకు డైరెక్ట్ లింక్ లేకపోయినా ఎంబీబీఎస్కి ఆల్టర్నేట్ కోర్సెస్ చేయాలనుకునే విద్యార్థుల కోసం మేము ఈ స్టాల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అవి పారామెడికల్ కోర్సెస్. సో పారామెడికల్ కోర్సెస్ అంటే ఎంబీబీఎస్కి ధీటుగా ఉండే కోర్సెస్ ఇవన్నీ కూడా. అలానే మల్లారెడ్డి మెడికల్ సిటీ సూరారం ఎక్కడైతే ఉన్నదో ఈ విద్యార్థులందరికీ అక్కడే ఇంటర్న్షిప్ ప్లస్ అక్కడ ప్రాక్టీస్ కూడా కల్పించడంతో పాటు పెద్ద పెద్ద కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటట్టుగా మేము వాళ్ళని తీర్చిదిద్దుతున్నాము. సో అదే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అండ్ వీ అప్రిషియేట్ టీ న్యూస్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఫెయిర్. ఎలా ఉందండి రెస్పాన్స్? చాలా హ్యూజ్ రెస్పాన్స్, చాలా బాగుంది, వెరీ గుడ్. చాలామంది పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను అన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం మనం సన్ స్టోన్ సర్వీసెస్ వద్ద ఉన్నాం. మరి వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హలో అండి. అండి, నేను సన్ స్టోన్స్ డైరెక్టర్ డాక్టర్ రామ్ అండి. ఓకే, ఎలా ఉందండి రెస్పాన్స్? బాగుందండి రెస్పాన్స్. నిన్న కొద్దిగా సాటర్డే ఉండే, ఇవాళ మాత్రం సండే కదా, ఇవాళ అయితే రెస్పాన్స్ బాగుంది. ఓకే, మీరు ఏ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్నారు? ఇక్కడికి వచ్చేటువంటి పేరెంట్స్ ఎలాంటి డౌట్స్తో వస్తున్నారండి? అండి, యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటి అంటే వీళ్ళకి అకార్డింగ్ టు ద మార్క్స్ అండి. అంటే మనకి ఇక్కడ ఇండియాలో సీట్ రావాలంటే మోర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ రావాలంటే 550 అబవ్ ఉండాలన్నమాట. సో ద స్టూడెంట్స్ ఆర్ క్వాలిఫైడ్ ఇంటూ 200, 250, 300 ఉంటుంది కదా, వాళ్ళకి డెఫినెట్గా ఇండియాలో సీట్ రాదు. మళ్ళీ బీ కేటగిరీకి వెళ్ళాలంటే దగ్గర 70 to 80 lakhs స్పెండ్ చేయాలి. అదే మనకి ఫారెన్ ఎంబీబీఎస్లో అయితే లైక్ కంట్రీస్ లైక్ ఫిలిప్పీన్స్లో మనకి ఇప్పుడు 25 to 30 lakhsలో అయిపోతుంది. ఆల్ ద మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ క్యాన్ ఎఫోర్డ్ దిస్ అనమాట. సో బెటర్ ఆప్షన్ అనమాట. గత 10 to 12 years నుంచి కూడా మేము సన్ స్టోన్స్ ఎడ్యుకేషన్స్ వీఆర్ సెండింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అక్కడ యూనివర్సిటీస్లో ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందండి? అండి, పీపుల్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ పాస్ట్ 15 to 20 years కదా అబ్రాడ్ కోసము. సో ఆల్ ద ఫారెన్ దాంట్లో కూడా మనకి ఇప్పుడు ఇండియన్ కరికులం అంతా యాడప్ అయి ఉంటుందన్నమాట. సో ఆల్ ద యూనివర్సిటీస్ మనకి ఎంసీఏ ట్రైనింగ్ అని ఎంసీఏ కోచింగ్ అని ఉంటుందన్నమాట. ఇండియాలో రాగానే ఇప్పుడు కమింగ్ 2023 నుంచి ఇండియాలో కూడా ఆల్ ద ఇండియన్స్ గాంధీ ఉస్మానియా వాళ్ళు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మన వాళ్ళు కూడా రాయాలి నెక్స్ట్ ఎగ్జామ్, ఫారెనర్స్ కూడా ఉండదు. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేస్తారు. సో ఇప్పుడు నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఇంతకుముందు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళకైతే ఈ టెస్ట్ అనేది మనకి కష్టంగా ఉండేది. ఇప్పుడు మాత్రం గత 3 years నుంచి నీట్ క్వాలిఫై వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఎంసీఏ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ అవుతుందో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద ఆల్ ఫారెన్ స్టూడెంట్స్ వర్క్ గోయింగ్ అండి. అందుకని చాలా బాగుంటుంది మనకి. సో అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి కదా సార్. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? మెయిన్ థింగ్ ఏంటి అంటే ద కంట్రీ సెలెక్షన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. వీఆర్ డూయింగ్ ఇంటూ ఫిలిప్పీన్స్ కాలేజ్లో చేస్తూ ఉన్నాము, బీకాల్ క్రిస్టియన్ మెడికల్ యూనివర్సిటీ. అక్కడ వెదర్ వచ్చేసి మన ఇండియన్ క్లైమేట్ అనమాట. సో ఇక్కడ డీజెస్ అక్కడ డీజెస్ సేమ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ బీ కేటగిరీలో 1 yearకి కట్టాల్సిన ఫీజు అక్కడ 5 yearsలో అయిపోతుంది. సో 17 to 18 lakhsలో కంప్లీట్గా అయిపోతుంది. కోర్స్ వచ్చేసి మనకి 26 to 28 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. సో చాలా చాలా బెనిఫిట్ అండి. ఆల్ ద పీపుల్ ఒక 300 marks వచ్చాయి, నీట్ క్వాలిఫై అయ్యాడు, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక్కడ చదువుకోవాలి అనుకోండి 70 to 80 lakhs అవుతుంది. ఇది బీ కేటగిరీ. అదే సి కేటగిరీ అయితే ఇంకా 1 crore వరకు అవుతుంది. సో అది మనకి ఇక్కడ 30 lakhsలో ఫీజిబుల్గా ఎవ్రీ వన్ కెన్ డూ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. అట్లా అని చెప్పేసి. సో మనం చూస్తున్నాం చాలామంది తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చారు. మాట్లాడదాం. హలో సార్.
ఎక్స్క్యూజ్ మీ సార్, అమ్మా నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను అమ్మా. ఓకే దిల్సుఖ్ నగర్. ఓకే, మీరు మీకు ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి? మా- ఎందుకంటే చాలా కాలేజెస్ తిరగాలి, బయటకు వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఒకే వేదిక ద్వారా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అరేంజ్ చేశారు మీరు న్యూస్ వాళ్ళు. మా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారండి. మంచి అరేంజ్మెంట్ చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నాం చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకున్నారు. సుమారు 30కి పైగా స్టాల్స్ ఉన్నాయి కాబట్టి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో ప్రస్తుతం మనం ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ వద్ద ఉన్నాము. వీరితో మాట్లాడదాం. మరి వీళ్ళు ఏ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్నారో. హలో అండి. హలో అండి. ఏ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్నారు అండ్ ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకి ఎలాంటి క్వైరీస్తో వస్తున్నారు, ఎలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? మేము యాక్చువల్లీ యుక్రెయిన్కి ప్రమోట్ చేస్తున్నామండి. యుక్రెయిన్లో ఇప్పుడు తారాస్ షెవ్చెంకో, ఉజ్గోరద్, బొగామ్లెట్స్ యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా టాప్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీస్. అండ్ ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా 100 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న యూనివర్సిటీస్. అండ్ మన ఇండియన్ ప్యాటర్న్ మనకి స్టూడెంట్లకు అర్థమయ్యే విధానంలో టీచింగ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టము ఇండియాలో మనకి ఎట్లయితే ఇండియన్ డాక్టర్స్ టీచింగ్ చేస్తారో అలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ పేరెంట్స్ వచ్చి అడిగే డౌట్స్ ఏంటంటే నీట్ క్వాలిఫై అవ్వకపోతే ఎలా, క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, క్వాలిఫై కాకపోతే మేము ఎలా చదువుకోవచ్చు మెడిసిన్ అనే డౌట్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడ తక్కువ ఖర్చుతో అవుతుంది అనే దాని గురించి ఎక్కువ డౌట్స్ అడుగుతాం. సో దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ అయితే యుక్రెయిన్ అని చెప్పుకోవచ్చు మిగతా దేశాలతో పోలిస్తే. ఎందుకంటే ఒక అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ఈవెన్ సబ్జెక్ట్స్ వైజ్గా ఏ టాపిక్ ఎట్లా అర్థం కాకపోయినా వాళ్ళకి కోచింగ్ ఫెసిలిటీస్ కానీ, ఫ్యూచర్ పీజీకి, ఫ్రీ పీజీకి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ అన్నీ కూడా మేము గైడ్ చేస్తున్నాము. అండ్ ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ కంపెనీ తీసుకుంటుంది, నేను తీసుకుంటాం, మా స్టాఫ్ తీసుకుంటారు. కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ ది స్టూడెంట్స్. మేము స్టూడెంట్కి కేర్ చేస్తున్నాం అనేది ప్రూఫ్ అనమాట ఇది. అండ్ సో ఈ టీ న్యూస్ కూడా మాకు ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి సౌకర్యం కలిగిస్తుంది. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్సో. చూస్తున్నామంటే చాలామంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఇండియాలో మెడికల్ కాలేజెస్ తక్కువ కాబట్టి ఇక్కడ నీట్లో క్వాలిఫై అవ్వకపోతే ఇలాంటి డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ వద్ద ఉన్నాం. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. హలో. మీరు ఏ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్నారు? మాది విశ్వాని ఈజ్ బిజినెస్ స్కూల్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ అండి. ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలకి వీ హ్యావ్ 2 courses. వన్ ఈజ్ బిఎస్ కంప్యూటర్స్, 4-year కోర్స్, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అండి. దిస్ ఈజ్ బీయింగ్ లాంచ్డ్ ఇన్ 2021. బిఎస్ కంప్యూటర్స్ 4-year కోర్స్. ఇంకొకటి ఏంటంటే అండి, వీ హ్యావ్ ఏ బీబీఏ 3-year కోర్స్ విచ్ వీఆర్ ఆఫరింగ్ సిన్స్ 2013 అండి. BBA plus MBA is a 5-year integrated course which we have launched in 2013. 2 courses అండి. నీట్లో సరైన ర్యాంక్ రాక MBBS కోర్స్ రాకుండా ఉంటే దే హ్యావ్ గుడ్ ఆప్షన్స్. ఐదర్ దే కెన్ డూ ఏ BBA ఆర్ దే కెన్ గో ఫర్ BS కంప్యూటర్స్ 4-year కోర్స్ అండి. సెయింట్ తెరీసా యూనివర్సిటీ వద్ద ఉన్నాము. మరి వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. మీరు ఏ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్నారు? ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎలాంటి డౌట్స్తో వస్తున్నారు? వాళ్ళకి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వేదిక ద్వారా దొరుకుతుంది. సో సెయింట్ తెరీసా యూనివర్సిటీలో చాలా స్టూడెంట్స్కి ఏం డౌట్స్ అంటే అబ్రాడ్లో వెళ్ళి ఇండియాలో వచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలని అడుగుతున్నారు. చాలా స్టూడెంట్స్కి యూఎస్లో సెటిల్ అవ్వాలని ఆప్షన్ కావాలి. సో యూఎస్లో పీజీ చదవడం ఫ్రీయా లేదు కాస్ట్ అని అడుగుతున్నారు. సో యూఎస్లో చదివేది ఇట్స్ టోటలీ ఫ్రీ. అక్కడ మంత్లీ మీకు స్టైఫెండ్ కూడా పే చేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా ఇక్కడ ప్రీ మెడిసిన్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. సో ప్రీ మెడిసిన్ ఎంత ఈజీ అని అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ లేదని అడుగుతున్నారు. సో ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ టు అస్. అండ్ మోర్ ఓవర్ చాలా స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారంటే బడ్జెట్ చూస్తున్నారు. చాలా దే వాంట్ యూఎస్ వెళ్ళాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది. చాలా స్టూడెంట్స్ యూఎస్ వెళ్ళేది చాలా బడ్జెట్ ఎక్కువ అని అనుకుంటున్నారు. సో అలా కాకుండా యూఎస్కి ఆప్షన్స్ ఉందని వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ స్టూడెంట్స్ చెప్తున్నాము. చూస్తున్నాం అంటే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే విదేశాల్లో MBBS చేయాలనుకునే వాళ్ళకి అక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత MCA స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్ అక్కడ ఇస్తారు అనేది ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్కి. సో అక్కడికి విదేశాల్లో పంపించాలి అనుకున్న వాళ్ళకి కూడా కొంచెం డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళన్ని క్వైరీస్కి కూడా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఒక చక్కటి సమాధానం ఇస్తుందని చెప్పాలి. సో ఇవాళ వీకెండ్ కావడంతో నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ కొంచెం రష్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. సో మొత్తానికి టీ న్యూస్ నిర్వహిస్తున్నటువంటి అబ్రాడ్ MBBS ఎడ్యుకేషన్ ఫెయిర్కి అపూర్వ ఆదరణ వస్తోంది. కెమెరామెన్ బాలుతో కవిత, టీ న్యూస్, ఖైరతాబాద్.